హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బ్రహ్మకమలం పువ్వు ఈ రోజు కూడా ఒకటి వచ్చిందండి. ఏంటో ఈయన మాయలో ఏంటో నాకు తెలియదు, కానీ కృష్ణయ్య మాయలో ఏంటో నాకు అర్థం కాదు. కానీ నాకు జూన్ నుంచి పువ్వులు వచ్చినాయండి. జూన్ నుంచి పూని శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల్లోనే మళ్ళీ ఇంకొకటి కూడా తెలుసా అండి? దశమి, ఏకాదశి, ద్వాదశి ఆ 3 రోజుల్లో వచ్చాయండి. దశమి రోజు రావటము, లేకపోతే ఏకాదశి అంటే దశమి రోజు కానీ ఏకాదశి కానీ లేదంటే ద్వాదశి ఆ 3 రోజులు, ఆది శని శుక్రవారం 3 రోజులు అట్లా తిథి ప్రకారం అలా వచ్చినాయి, రోజుల ప్రకారం అయితే ఇలా వచ్చాయి. కానీ ఈ రోజు కూడా శనివారమే వచ్చింది. శనివారం వచ్చింది కానీ మనకు అమావాస్య గడియలు వచ్చాయి. కానీ అన్నీ చూడండి ఆయనకు చక్కగా ఎంత బాగా అన్నీ ఆయన అంటే ఆయన రోజులని కాదు, కానీ ఎందుకో శనివారమే వచ్చినాయి. నాకు పోయిన సంవత్సరం ఒక్కటే పువ్వు వచ్చింది, ఏ రోజు వచ్చింది నాకు అంత ఐడియా లేదు. కానీ ఈసారి మాత్రం 10-15 పువ్వులు దాకా వచ్చాయండి. అన్ని పువ్వులు మాత్రం శనివారం, శుక్రవారం, ఆదివారం వచ్చాయండి. ఈ పువ్వుని ఈ సంవత్సరానికి ఈ పువ్వు లాస్ట్ అనుకుంటున్నా, మరి తెలీదు. అన్నీ ఎతికండి, మరి ఎక్కడా కనిపించలేదు నాకు. ఇంకా ఆకులలో ఎక్కడన్నా ఉంటే మరి చెప్పలేము. కానీ ఇప్పుడు ఈ పువ్వుని ఈరోజు శనివారం వచ్చిందండి. 6ంటికి నేను పూజ చేసుకుంటే రేపు అవుతుందేమో అనుకున్నా, కానీ చూసేటప్పుడు లైట్గా ఓపెన్ అవుతుంది. ఈరోజే అయిపోయేటట్టుంది. ఈరోజు 10 గంటలకల్లా వస్తుందేమో పువ్వు అనుకుంటే 10 వచ్చేసిందండి. కానీ మంచి వాసన వస్తుందబ్బా. ఇంతకుముందు కూడా నేను చూశాను, కానీ ఈ పువ్వు అంత వాసన ఇన్ని పువ్వులు వచ్చాయి, దగ్గర దగ్గర 10 పువ్వులు పైన వచ్చాయి, కానీ ఏ పువ్వు అనిపించలేదు. చక్కగా గాలి రావట్లేదు, మంచిగా రూమ్లోకి అంత ఫుల్ వాసన వస్తుంది. మీకు వీడియో చూపించినట్టు వాసన కూడా వచ్చేలాగా మీకు బాగుండు అనిపిస్తుంది నాకు. అంటే మీకు వాసన కూడా పీల్చుకునేలాగా అంటే బాగుండేదేమో అనిపిస్తుంది. నిజంగా అలా అనిపిస్తుంది. మంచి వాసన వస్తుంది మధ్య మధ్యలో వచ్చి. ఏంటో ఇక్కడ నిల్చుంటే అసలు ఏమో నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ అక్కడ నిల్చుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఏంటో మరి ఎప్పుడు లేవు ఇన్ని పువ్వులు వచ్చినప్పుడల్లా వీడియో తీసుకున్నా, దీపం పెట్టాను, అన్నీ చేశాను, కానీ ఈ రోజు ఉన్నంత ఇదిగా ఎప్పుడు అనిపించలేదు. చాలా బాగా అనిపిస్తుంది అబ్బా. ప్లీజ్ అబ్బా, నచ్చితే లైక్ చేయండి. కానీ మొక్కలు మాత్రము ఆకుపెట్టిన వస్తుందండి. ఎవరికైనా కావాలి, ఈ పువ్వు మీద ఇంట్రెస్ట్గా ఉండి ఈ చెట్టు పెంచుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఎక్కడికైనా పంపిస్తానండి మొక్క. మీకు ఇక్కడ అందుబాటులో దగ్గరలో ఉంటుంది, ఇంటికైనా వచ్చి ఇచ్చిస్తాను. నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఎవరన్నా మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకున్న వాళ్ళు అయితేనే చెప్తున్నా. చూడండి ఎంత అందంగా ఉందో.